హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విరించిగ్న. దిస్ ఇస్ రిత్విక. ఈ క్లాస్లో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి 2025 ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 1 సైన్స్ అండ్ సోషల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండ్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్, యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ క్వశ్చన్, పొటాటో ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్. బంగాళదుంప అనేది దీని రూపాంతరం. పొటాటో ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ నుంచి మోడిఫై అవుతుంది? ఆప్షన్స్: లీఫ్, రూట్, ఫ్రూట్ ఆర్ స్టెమ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్టెమ్. పొటాటో ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్. దెన్ లీఫ్ నుంచి మోడిఫై అయ్యే ప్లాంట్స్ ఏంటి, రూట్ నుంచి అండ్ ఫ్రూట్ నుంచి మోడిఫై అయ్యే ప్లాంట్స్ ఏంటో వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. వీటి గురించి 7th క్లాస్ సైన్స్ SCERT తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ప్లాంట్ అండ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఏ ప్లాంట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ నుంచి గ్రో అవుతాయో తెలుసుకుందాం. స్వీట్ పొటాటో, డాలియా, క్యారెట్, టర్నిప్ అండ్ రాడిష్. ఈ 5 ప్లాంట్స్లో న్యూ ప్లాంట్స్ అనేవి రూట్ నుంచి మోడిఫై అవుతాయి. న్యూ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ ద మోడిఫైడ్ రూట్. చిలగడ దుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. కొత్త మొక్క రూపాంతరం చెందిన వేరు నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇన్ పొటాటో, న్యూ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ ఐస్ ఇన్ ద ట్యూబర్ విచ్ ఈజ్ మోడిఫైడ్ స్టెమ్. ట్యూబర్లో ఉన్న ఐస్ నుంచి పొటాటోలో న్యూ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. బంగాళదుంప అనేది కొత్త మొక్క రూపాంతరం చెందిన కాండం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఆనియన్, గార్లిక్, ట్యూబరోస్, లిలీస్ అండ్ గ్లాడియోలి. ఇన్ దీస్ ప్లాంట్స్, న్యూ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ బల్బ్స్ ఆర్ కామ్స్. గ్లాడియోలి అనేది ఒక మొక్క. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ప్లాంట్. ఈ ప్లాంట్లో కామ్ నుంచి, దిస్ ఈజ్ ఎ కామ్ నుంచి ఈ విధంగా న్యూ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. విచ్ ఆర్ మోడిఫైడ్ స్టెమ్స్. ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ మరియు గ్లాడియోలి. లశునాల నుంచి, దుంపల నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఇన్ బ్రయోఫిలం స్ప్రౌట్ లీఫ్ ప్లాంట్, బిగోనియా. In these plants, new plants grow from buds on the leaf. వీటిలో లీఫ్లో ఉన్న బర్డ్స్ నుంచి న్యూ ప్లాంట్స్ గ్రో అవుతాయి. బ్రయోఫిలం బిగ్నోనియా ఆకులలోని కోరకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇన్ షుగర్ క్యాన్, స్టెమ్ గ్రోస్ రూట్స్ ఎట్ ద నోట్స్. చెరుకు మొక్క కాండపు కణపుల నుంచి పెరుగుతుంది. ఈ విధంగా స్టెమ్ గ్రోస్ రూట్స్ ఎట్ ద నోట్స్. అండ్ నెక్స్ట్, మింట్, స్ట్రాబెర్రీ, క్రిజాంథీమమ్, రాస్ప్బెర్రీ. ఈ ప్లాంట్స్లో స్టెమ్ క్రీప్స్ అలాంగ్ ద గ్రౌండ్ అండ్ స్ట్రైక్స్ రూట్స్ ఎట్ ద నోట్స్. దీస్ ఆర్ క్రీపింగ్ ప్లాంట్స్. భూమిపైన తీగలాగా పాకే మొక్కలు. పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి భూగర్భ కాండం నుంచి పక్క శాఖలో ఉత్పత్తి అవుతాయి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిలో నుంచి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ రావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు, అండ్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో మనకి కాన్సెప్ట్ అనేది తెలుసుంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్టెప్ ఇన్ మేకింగ్ క్లే పాట్స్. కింది వాటిలో మట్టి కుండల తయారీలో దశ కానివి. ఆప్షన్స్: సెపరేటింగ్ స్టోన్స్ ఫ్రమ్ క్లే, మట్టి నుండి రాళ్లను వేరు చేయడం. రోలింగ్ సాఫ్ట్ సోక్డ్ క్లే ఆన్ పాటర్స్ వీల్. కుమ్మరి చక్రం మీద నానబెట్టిన మెత్తని మట్టిని తిప్పడం. ట్యాపింగ్ ద పాట్ మేడ్ ఆన్ వీల్ విత్ ఎ వుడెన్ ప్లేట్ ఫర్ కరెక్ట్ షేప్. సరైన ఆకారం కోసం చెక్క సలపతో చక్రంపై తయారు చేసిన కుండను నొక్కడం. బేకింగ్ ద డ్రైడ్ పాట్స్ ఇన్ ఎ కిల్. ఎండిన కుండలను ఆవంలో కాల్చడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. దిస్ ఈజ్ నాట్ ద స్టెప్ ఇన్ మేకింగ్ క్లే పాట్స్. ఎందుకంటే సెకండ్ ఆప్షన్లో కుమ్మరి చక్రం మీద నానబెట్టిన మెత్తని మట్టిని తిప్పడం అని ఇచ్చారు. నానబెట్టిన అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, మట్టిని బాగా నానబెడతారు. మెత్తగా అయ్యే వరకు నానబెట్టి కాళ్ళతో తొక్కిన తర్వాత కుమ్మరి చక్రం మీద ఆ నానబెట్టిన మెత్తని మట్టిని తిప్పుతారు. సో సపరేటింగ్ స్టోన్స్ ఫ్రమ్ క్లే ఈజ్ నాట్ ఎ స్టెప్ ఇన్ మేకింగ్ క్లే పాట్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. See here, రాజయ్య బ్రింగ్స్ క్లే టు మేక్ ద పాట్స్. కుండలు చేయడానికి రాజయ్య బంకమట్టిని తెస్తాడు. హీ సోక్స్ ద క్లే వాటర్ అండ్ నీడ్స్ ఇట్ విత్ లెగ్స్ టు మేక్ ఇట్ సాఫ్ట్. బంకమట్టిలో నీళ్లు పోసి
నానబెట్టి కాలితో చాలాసేపు తొక్కి మెత్తగా చేస్తాడు. హీ టేక్స్ ద సాఫ్ట్ క్లే అండ్ రోల్స్ ఇట్ ఆన్ పాటర్స్ వీల్. దెన్ హీ షేప్స్ ద క్లే ఇంటూ ద పాట్ విత్ హ్యాండ్స్. మెత్తని మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారె పైన పెట్టి తిప్పుతాడు. చేతితో కుండ ఆకారాన్ని తయారు చేస్తాడు. అండ్ ఆఫ్టర్ దట్ హీ ట్యాప్స్ ద పాట్ మేడ్ ఆన్ ద వీల్ with a wooden plate salapa to get the correct shape, and he dries the pots in shade first and then under the sun. He bakes the dried pots in a kiln. These are the steps in making clay pots. Next question. The scientist who believed that electricity is caused by a moving liquid called Homer is. హోమర్గా పిలువబడే ఒక ద్రవ పదార్థ కారణంగా ఉత్పన్నమవుతుందని భావించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: థామస్ ఎడిసన్, రూథర్ఫర్డ్, విలియం గిల్బర్ట్, బోర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, విలియం గిల్బర్ట్. విలియం గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త హోమర్గా పిలువబడే ఒక మూవింగ్ లిక్విడ్ కారణంగా ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పన్నమవుతుందని భావించారు. థామస్ ఎడిసన్ ఇన్వెంటెడ్ లైట్ బల్బ్. రూథర్ఫర్డ్ postulated the nuclear structure of atom and discovered alpha and beta rays. Bohr, also called as Niels Bohr, he created Bohr's model, most widely accepted model of atom. Next question. A medium-sized tomato contains the following amounts of proteins and fiber respectively. మీడియం సైజులో ఉండే టొమాటోలో వరుసగా ఈ క్రింది మొత్తంలో ప్రోటీన్లు మరియు ఫైబర్ ఉంటాయి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక మీడియం సైజ్ టొమాటోలో 1.08 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ 1.5 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. దీని గురించి ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ 5th క్లాస్ ఈవీఎస్లో ఇచ్చారు. ఒక మధ్య రకం సైజులో ఉండే టొమాటోలో 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అంతేగాక పొటాషియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. మీడియం సైజ్ టొమాటోలో మినరల్స్ లైక్ పొటాషియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం, సోడియం ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాంగ్ విత్ దీస్ విటమిన్ ఏ కాల్డ్ రెటినాల్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ ఈ టోకోఫెరాల్ and vitamin K phylloquinine and other vitamins are also present in plenty. So these many vitamins and these minerals are present in tomato. It gives 22 calories of energy. దీని నుండి 22 క్యాలరీల శక్తి లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కార్బన్ డైఆక్సైడ్ వాజ్ కాల్డ్ ఫిక్స్డ్ ఎయిర్ బై ది సైంటిస్ట్. కార్బన్ డైఆక్సైడ్ను స్థిర వాయువు అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: జేబీ ప్రెస్లీ, వాన్ హెల్మాంట్, లావాయిజర్, జోసెఫ్ బ్లాక్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జోసెఫ్ బ్లాక్. ఇతను కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్డ్ ఎయిర్ అని అన్నారు. సో జోసెఫ్ బ్లాక్తో పాటు మిగతా ముగ్గురి సైంటిస్టుల గురించి కూడా మనం తెలుసుకుందాం. అండ్ అలాగే డిస్కవరీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ డిస్కవరీ ఆఫ్ ఆక్సిజన్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. వీళ్ళ గురించి 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. డిస్కవరీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎయిర్ కంటైన్డ్ వాస్ క్యారీడ్ అవుట్ బై వాన్ హెల్మాంట్. వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట గాలిలో ఏం ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. హీ కండక్టెడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ బర్నింగ్ చార్కోల్ విచ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హ్యాష్. బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశారు. ఆఫ్టర్ దట్ హీ ఫౌండ్ ద వెయిట్ ఆఫ్ ద యాష్ టు బి మచ్ లెస్ యాజ్ కంపేర్డ్ టు చార్కోల్. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ హీ కంక్లూడెడ్ దట్ ద డిక్రీజ్ ఇన్ మాస్ వాజ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఇన్విజిబుల్ సబ్స్టాన్స్ విచ్ హీ నేమ్డ్ గ్యాస్. బొగ్గును మండించినప్పుడు మనకు కనబడని ఏదో పదార్థం ఏర్పడడం వల్ల, ఇన్విజిబుల్ సబ్స్టాన్స్ ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్నే వాయువు అంటారని వాన్ హెల్మాంట్ పేర్కొన్నారు. ఇన్ ద ఇయర్ 1756 జోసెఫ్ బ్లాక్ స్టడీడ్ దిస్ గ్యాస్ ఇన్ మోర్ డీటెయిల్. ఈ ఇన్విజిబుల్ గ్యాస్ గురించి జోసెఫ్ బ్లాక్ అనే శాస్త్రవేత్త
మరింత లోతుగా అధ్యయనం చేశారు. He found that when limestone is heated or reacted with acids, it gives rise to a gas which he called fixed air. సున్నపు రాయిని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్లంతో యాసిడ్స్తో రియాక్ట్ చేసినప్పుడు చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతోందని గుర్తించారు. ఎవరు? జోసెఫ్ బ్లాక్. ఈ గ్యాస్కి ఫిక్స్డ్ ఎయిర్, స్థిరమైన గాలి అని జోసెఫ్ బ్లాక్ పేరు పెట్టాడు. వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ వాజ్ లైమ్ వాటర్ టర్న్డ్ మిల్కీ వైట్ వెన్ దిస్ గ్యాస్ వాజ్ పాస్డ్ త్రూ ఇట్. ఎప్పుడైతే ఈ వాయువును, గ్యాస్ని సున్నపు నీటి గుండా పంపినప్పుడు అది సున్నపు తేటను పాలలాగా తెల్లగా మారుస్తుందని జోసెఫ్ బ్లాక్ గుర్తించాడు. దీన్ని ప్రస్తుతం మనం కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కవరీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. డిస్కవరీ ఆఫ్ ఆక్సిజన్. ఆఫ్టర్ నియర్లీ 2 decades ఆఫ్ డిస్కవరీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ను కనుక్కున్న 20 సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ను కనుక్కున్నారు. జోసెఫ్ ప్రెస్లీ published his experiments and observations on different kinds of air. వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు, పరిశీలనలు అనే పుస్తకాన్ని జోసెఫ్ ప్రెస్లీ అనే శాస్త్రవేత్త ప్రచురించాడు. దీనిలో ఆయన మొక్కలు విడుదల చేసే మరియు జంతువులు పీల్చే వాయువుల గురించి తొలిసారిగా నిరూపించాడు. ప్రెస్లీ వాజ్ ద ఫస్ట్ టు ప్రూవ్ ద డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ గ్యాసెస్ released by plants and once exhaled by animals. He discovered that although a candle burned out in a closed container, when he added a living spring of mint to the container, the candle would continue to burn. వెలుగుతున్న కొవ్వొత్తి పైన సీసాను మూసి ఉంచినప్పుడు అది వెలిగే సమయం కన్నా మూసి ఉన్న సీసాలో పుదీనా కొమ్మను ఉంచినప్పుడు మరికొంత ఎక్కువసేపు వెలగడాన్ని జోసెఫ్ ప్రెస్లీ గుర్తించారు. అండ్ ఎట్ దట్ టైమ్ ప్రెస్లీ డిడ్ నాట్ నో ఆఫ్ ఆక్సిజన్, బట్ హీ కరెక్ట్లీ కన్క్లూడెడ్ దట్ ద మింట్ స్ప్రింగ్ రీస్టోర్డ్ ద ఎయిర్ దట్ ద బర్నింగ్ క్యాండిల్ ఆర్ మైస్ విచ్ హీ యూజ్డ్ ఇన్ ఏ సిమిలర్ సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యాడ్ స్పాయిల్డ్. బర్నింగ్ క్యాండిల్ స్పాయిల్ చేసిన ఎయిర్ని మింట్ స్ప్రింగ్ రీస్టోర్ చేసింది అని జోసెఫ్ ప్రెస్లీ కన్క్లూడ్ చేశాడు. కానీ అదే ఆక్సిజన్ అని అప్పుడు అతనికి తెలీదు. ఆ తరువాత ప్రెస్లీ లావాయిజర్కి తన అబ్జర్వేషన్స్ని షేర్ చేశారు. లావాయిజర్ హ్యాడ్ ఆల్సో కండక్టెడ్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అండ్ న్యూ దట్ ఇట్ కంటైన్డ్ మెనీ గ్యాసెస్ అండ్ హీ ఐడెంటిఫైడ్ ప్రెస్లీస్ డిస్కవరీ యాజ్ ద యాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ ఎయిర్ ఫర్ విచ్ హీ హ్యాడ్ బీన్ సర్చింగ్. హీ కాల్డ్ ఇట్ ఆక్సిజన్. గాలిలో అనేక రకాల వాయువులుంటాయని ప్రెస్లీ చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లావాయిజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అనుఘటనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అలాగే దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. గ్రీక్లో ఆక్సిజన్ని యాసిడ్ ఫార్మర్ అని అంటారు. ఇది అన్ని రకాల ఆమ్లాలలో ఉంటుందని అతని నమ్మకం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కవరీ ఆఫ్ ఆక్సిజన్. ఇన్విజిబుల్ సబ్స్టాన్స్ని గ్యాస్ అని అన్నది వాన్ హెల్మోంట్. కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్డ్ ఎయిర్ అని చెప్పింది జోసెఫ్ బ్లాక్. ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిర్, వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు, పరిశీలనలు అనే గ్రంథాన్ని ప్రచురించింది జోసెఫ్ ప్రెస్లీ. అండ్ లావాయిజర్ యాక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ ఎయిర్ని ఆక్సిజన్ అని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ డాక్టర్ బ్యూమాంట్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ స్టమక్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. జీర్ణాశయం మరియు జీర్ణక్రియ ప్రక్రియలపై డాక్టర్ బ్యూమాంట్ ప్రయోగాల గురించి సరైన వాక్యాలను ఎంచుకోండి. ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ స్లోలీ ఇన్ స్టమక్ దెన్ వెన్ ప్లేస్డ్ అవుట్సైడ్ ద బాడీ ప్రొవైడెడ్ విత్ డైజెస్టివ్ జ్యూసెస్. శరీరం వెలుపల ఉంచి జీర్ణరసాలను అందించిన దానికంటే కడుపులో ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. నో, దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ స్లోలీ ఇన్ స్టమక్ దాన్ వెన్ ప్లేస్డ్ అవుట్సైడ్ ద బాడీ అని అన్నారు. ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ ఫాస్ట్లీ ఇన్ స్టమక్ దెన్ వెన్ ప్లేస్డ్ అవుట్సైడ్ ద బాడీ. ఆహారాన్ని శరీరం బయట ఉంచి జీర్ణరసాలు అందిస్తే
డైజెషన్ అనేది స్లోగా జరుగుతుంది. ఆహారం కడుపులో ఉన్నప్పుడే డైజెషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అండ్ ఆప్షన్ బి, వెన్ ఎ పర్సన్ ఈజ్ అన్హ్యాపీ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ స్లో. ఒక వ్యక్తి సంతోషంగా లేనప్పుడు జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఎస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఆప్షన్ సి, ద డైజెస్టివ్ జ్యూసెస్ present in stomach are basic in nature. No, this is also not correct. Digestive juices present in our stomach are acidic in nature. And option D, half-boiled eggs took more time to get digested than skimmed eggs. This is also wrong statement. Half-boiled eggs took less time to get digested than skimmed eggs. So the correct answer is option B. Seventh question, our wrist is made up of several small bones called. మన మణికట్టు అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో రూపొందించబడింది. ఆప్షన్స్ క్యూనికల్స్, మెటికలు, కార్పల్స్, చెస్ట్ ఆఫ్ బోన్స్, హింగ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కార్పల్స్. మణికట్టు చిన్న చిన్న స్మాల్ బోన్స్తో తయారవుతుంది. ఆ స్మాల్ బోన్స్ని కార్పల్స్ అని అంటారు. క్యూనికల్స్ అంటే మెటికలు. ఇవి జాయింట్స్. ఈ జాయింట్స్ మనం ఫింగర్స్ని ఫోల్డ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఎయిత్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫ్యాక్టర్ దట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద టెంపరేచర్ అండ్ క్లైమేట్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో ఉష్ణోగ్రత మరియు వాతావరణాన్ని ప్రభావితం చేయని కారకాన్ని గుర్తించండి. డస్ నాట్ ఎఫెక్ట్ ద టెంపరేచర్, విచ్ ఈజ్ నాట్. ఆప్షన్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్, భూమధ్య రేఖ నుండి దూరం. ఆప్షన్ బి, ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ప్లేస్ ఫ్రమ్ ద సీ లెవెల్, సముద్రం మట్టం నుండి ఒక ప్రాంతం యొక్క ఎత్తు. అండ్ ఆప్షన్ సి, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, భూమికి నీటికి మధ్య ఉన్న సంబంధం. ఆప్షన్ డి, లాంగిట్యూడినల్ వేరియేషన్స్, రేఖాంశ వైవిధ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, లాంగిట్యూడినల్ వేరియేషన్స్. రేఖాంశ వైవిధ్యాలు వాతావరణాన్ని, ఉష్ణోగ్రతని ప్రభావితం చేయవు. మిగతావి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్, భూమధ్య రేఖ నుంచి దూరం, అలాగే సముద్ర మట్టం నుండి ఒక ప్రాంతం యొక్క ఎత్తు, ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ టెంపరేచర్ని అలాగే క్లైమేట్ని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ద కలర్ కోడ్ డార్క్ గ్రే ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ దిస్ ల్యాండ్ కవర్ అండ్ ల్యాండ్ యూజ్ ఇన్ మ్యాప్స్. పటాలలో ముదురు ఊదా, డార్క్ గ్రే ఏ ల్యాండ్ని రిప్రజెంట్ చేయడానికి కలర్ కోడ్ల మ్యాప్స్లో యూజ్ చేస్తారు. ఆప్షన్స్ ల్యాండ్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, ప్లాట్యూస్ అండ్ స్వాంప్స్, పీఠభూములు మరియు చిత్తడి నీళ్ళలు, మౌంటైన్స్ పర్వతాలు, క్రాప్డ్ ఏరియా పంటలు సాగవుతున్న ప్రాంతం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పర్వతాలు. పర్వతాలకి ముదురు ఊదా డార్క్ గ్రే అనే కలర్ కోడ్ని మ్యాప్స్లో ల్యాండ్ కవర్ అండ్ ల్యాండ్ యూస్ కోసం రిప్రజెంట్ చేస్తారు. అగ్రికల్చర్కి బ్రౌన్ కలర్ యూస్ చేస్తారు. అండ్ ప్లాట్యూస్ అండ్ స్వాంప్స్ ఎల్లో కలర్ యూస్ చేస్తారు. క్రాప్డ్ ఏరియాకి కూడా ఎల్లో కలర్, థిక్ ఎల్లో కలర్ని యూజ్ చేస్తారు. ప్లాట్యూస్ అండ్ స్వాంప్స్కి కొద్దిగా లైట్ ఎల్లో, క్రాప్డ్ ఏరియాకి థిక్ ఎల్లో. ఓకే, వీటిని గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ కలర్ కోడ్స్ ఫర్ ల్యాండ్ ఇన్ మ్యాప్స్. కలర్ అండ్ ల్యాండ్ కవర్ అండ్ ల్యాండ్ యూస్. డార్క్ గ్రీన్ ఫారెస్ట్ కోసం, లైట్ గ్రీన్ గ్రాస్ ల్యాండ్స్, బ్రౌన్ కలర్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, ఎల్లో టోపోగ్రాఫికల్ మ్యాప్స్, క్రాప్డ్ ఏరియా, డార్క్ గ్రే మౌంటైన్స్, లైట్ గ్రే హిల్స్, ఎల్లో ప్లాట్యూస్ అండ్ స్వాంప్స్, లైట్ రెడ్ వేస్ట్ ల్యాండ్స్, లైట్ బ్లూ ట్యాంక్స్, రివర్స్, కెనాల్స్, వెల్స్, etc. Blue color, light blue for all these, and dark blue seas and oceans. White places where minerals are available. Black for boundaries. So these are very important. Next question, as per this fundamental right, the constitution in no uncertain terms abolishes untouchability and its practice in any form. ఈ ప్రాథమిక హక్కు ప్రకారం ఏ రూపంలోనైనా
అంటరానితనాన్ని రాజ్యాంగం నిర్ద్వంద్వంగా రద్దుపరిచింది? ఆప్షన్స్: రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ టు ఈక్వాలిటీ. సమానత్వపు హక్కు. ఈ ప్రాథమిక హక్కు ప్రకారం అంటరానితనాన్ని రాజ్యాంగం రద్దుపరిచింది. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ కోర్ట్ డీల్స్ విత్ ద క్రిమినల్ కేసెస్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. జిల్లా స్థాయిలో ఈ కోర్టు క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. ఆప్షన్స్: డిస్ట్రిక్ట్ కోర్ట్, సెషన్స్ కోర్ట్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్ట్, హైకోర్ట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెషన్స్ కోర్ట్. ఈ కోర్టు జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులని పరిష్కరిస్తుంది. దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్ గివెన్ ఇన్ 8th class SCERT సోషల్ టెక్స్ట్ బుక్. కోర్ట్స్లో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 సుప్రీం కోర్ట్, లెవెల్ 2 హైకోర్ట్ అండ్ లెవెల్ 3 లోవర్ లెవెల్ కోర్ట్స్. ఇందులో సెషన్స్ కోర్ట్ ఎట్ డిస్ట్రిక్ట్ ఫర్ క్రిమినల్ కేసెస్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ ఫర్ సివిల్ కేసెస్. 2 types ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. సెషన్స్ కోర్ట్లో మళ్ళీ స్పెషల్ కోర్ట్ అలాగే చిల్డ్రన్స్ కోర్ట్ ఉంటుంది. అండ్ అసిస్టెంట్ సెషన్స్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫర్ క్రిమినల్ కేసెస్ ఎట్ డివిజనల్ లెవెల్. అండ్ సివిల్ కేసెస్ కోసం జూనియర్ సివిల్ జడ్జ్ ఫర్ సివిల్ కేసెస్ ఎట్ డివిజనల్ లెవెల్. దిస్ ఈజ్ అబౌట్ కోర్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ మండల్ పరిషద్ ఆఫీస్. కింది వాటిలో మండల్ పరిషత్ కార్యాలయ కార్యకలాపాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఇట్ రిసీవ్స్ కంప్లైంట్స్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. ఇది ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఆప్షన్ బి: ఇట్ అండర్టేక్స్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేరింగ్ ఆఫ్ రోడ్స్. ఇది రోడ్ల నిర్మాణం మరియు మరమ్మతులు చేయబడుతుంది. దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఆప్షన్ సి: ఇట్ ప్రొవైడ్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ శానిటేషన్. ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను మండల్ పరిషత్ ఆఫీస్ అందిస్తుంది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఆప్షన్ డి: ఇట్ ప్రొవైడ్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మండల్ పరిషత్ does not receive complaints from the people and responds immediately. మండల్ పరిషత్ కార్యాలయం రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపడుతుంది, ఆరోగ్యం, సంరక్షణ, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను అందిస్తుంది, ప్రొవైడ్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ శానిటేషన్, అలాగే పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1906 భాగ్యరెడ్డి వర్మ స్టార్టెడ్ జగన్ మిత్ర మండలి 2. 1906లో భాగ్యరెడ్డి వర్మ జగన్మిత్ర మండలిని ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్: ఎస్టాబ్లిష్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేట్ దళిత. పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించి దళితులకు విద్యను అందించుటకు ఈ జగన్మిత్ర మండలిని స్థాపించారా? యునైట్ దళిత్స్ అండ్ మేక్ దెమ్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్. దళితులను ఏకం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడేలా చేయుటకు. ఎస్టాబ్లిష్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ విలేజ్ టు ఎంపవర్ ద గర్ల్ చైల్డ్. ఆడపిల్లల సాధికారత కోసం ప్రతి గ్రామంలో పాఠశాలలను ఏర్పాటు చేయుటకు. ఆప్షన్ డి: స్ప్రెడ్ అవేర్నెస్ అమాంగ్ దళిత్స్ బై యూజింగ్ పాపులర్ ఫోక్ ఆర్ట్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. జనాదరణ పొందిన కళలను ఉపయోగించడం ద్వారా, పాపులర్ ఫోక్ ఆర్ట్స్ని ఉపయోగించడం ద్వారా దళితులలో చైతన్యం కల్పించుటకు భాగ్యరెడ్డి వర్మ గారు 1906లో జగన్మిత్ర మండలిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ గ్రామ పంచాయత్. క్రింది వాటిలో ఒకటి గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరు కాదు. విచ్ ఈజ్ నాట్? ఆప్షన్స్: మైనర్ ట్యాక్సెస్ లీవ్డ్ బై ద గ్రామ పంచాయత్స్. గ్రామ పంచాయతీలు విధించే కొన్ని రకాల చిన్న చిన్న పన్నులు. ద గ్రాంట్స్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్లు. ఆప్షన్ సి: ఫండ్స్ మేడ్ అవైలబుల్ అండర్ ద MGNREGA. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్
కింద అందుబాటులో ఉన్న నిధులు? ఆప్షన్ బి, విలేజ్ పంచాయత్స్ ఆర్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ప్రొఫెషన్ ట్యాక్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. ఉద్యోగుల నుండి వృత్తి పన్ను వసూలు చేయడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ గ్రామ పంచాయత్. ఉద్యోగుల నుండి వృత్తి పన్ను వసూలు చేయడానికి గ్రామ పంచాయతీలకు అధికారం అనేది లేదు. మిగతా 3 గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఇన్ వాటర్స్ reduces the amount of dissolved oxygen in animals and plants, leading to the death of the water organisms. నీటిలో ఈ మొక్క యొక్క అధిక పెరుగుదల నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది మరియు నీటిలోని జీవరాశి వినాశనానికి దారితీస్తుంది. అది ఏ ప్లాంట్? ఆప్షన్స్ ఆల్గే, నీలంబో ఆర్ లోటస్, ఐకార్నియా, అజోల్లా. Option C is the correct answer, Eichhornia. Next question, identify the non-luminous object from the following. కింది వాటిలో స్వయం ప్రకాశకం కాని దానిని గుర్తించండి. నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. ఆప్షన్స్ సన్, ఎర్త్, స్టార్, గ్లోవామ్. సూర్యుడు ప్రకాశిస్తాడు, నక్షత్రం ప్రకాశిస్తుంది, అండ్ గ్లోవామ్ మినుగురు పురుగు కూడా స్వయం ప్రకాశకం, కానీ భూమి మాత్రం స్వయం ప్రకాశకం కానిది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్త్ ఈజ్ ఎ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద సోర్స్ బుక్ దట్ కీప్స్ ఏ రికార్డ్ ఆఫ్ ఆల్ ద ఎండేంజర్డ్ ఎనిమల్ అండ్ ప్లాంట్ స్పీషీస్. అంతరించిపోతున్న అన్ని జంతు మరియు వృక్ష జాతుల రికార్డును ఉంచే పుస్తకం. ఆప్షన్స్ రెడ్ డేటా బుక్, ఎల్లో పేజెస్, ఎల్లో డేటా బుక్, గ్రీన్ డేటా బుక్. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రెడ్ డేటా బుక్. ఈ బుక్లో అంతరించిపోతున్న అన్ని జంతు మరియు వృక్ష జాతుల రికార్డును ఉంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్, లైమ్ వాటర్ ఈజ్ సున్నపు నీరుని ఏమంటారు? ఆప్షన్స్ సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అమోనియం క్లోరైడ్, magnesium sulfide. Option B is the correct answer. Lime water is calcium hydroxide. We have to know about these substances. Lime water is made up of calcium hydroxide. సున్నపు నీరులో కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. గ్లాస్ క్లీనర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, సోప్స్ ఆర్ మేడ్ విత్ బేస్ కాల్డ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ magnesium hydroxide. Next question, in 1323, Sultan Muhammad bin Tughlaq defeated this Kakatiya ruler and put an end to the rule of Kakatiya dynasty. సామాన్య శకం 1323వ సంవత్సరంలో సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ కాకతీయ పాలకుడిని ఓడించి కాకతీయ సామ్రాజ్య పాలనకు ముగింపు పలికాడు? ఆప్షన్స్ రుద్రమదేవి, ప్రతాపరుద్ర II, గణపతి దేవ, ప్రోలా II. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతాపరుద్ర II. సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ సామ్రాజ్య పాలనకు ముగింపు పలికాడు. నెక్స్ట్ క్వశ్చన్, దీస్ లీడర్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడాప్టెడ్ ద పాలసీ ఆఫ్ ప్రే, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన ఈ నాయకులు విన్నపాలు, అర్జీలు మరియు ఆందోళన అన్న విధానాలను అనుసరించారు. ఆప్షన్స్ ద గాంధీయన్స్, గాంధేయవాదులు, ద ఎక్స్ట్రీమిస్ట్స్, అతివాదులు, ద మోడరేట్స్, మితవాదులు. ఆప్షన్ డి ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ సభ్యులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ద మోడరేట్స్, మితవాదులు. మితవాదులు విన్నపాలు, అర్జీలు మరియు ఆందోళన అన్న విధానాలను అనుసరించారు. అతివాదులు మరియు మితవాదుల మధ్య డిఫరెన్స్ ఏంటంటే, అతివాదులు కఠినమైన పద్ధతులను ఉపయోగించి స్వరాజ్యం కోసం పోరాడారు, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు. మితవాదులు అహింస ద్వారా, శాంతియుతమైన మార్గాల ద్వారా స్వరాజ్యం కోసం పోరాడాలని భావించారు. గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఏవో హ్యూమ్ మొదలైన వారు మితవాదులు. అతివాదులు బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్ ఎక్సెట్రా. నెక్స్ట్ క్వశ్చన్,
One of the following is not the correct statement regarding the Gram Panchayat. కింది వాటిలో గ్రామ పంచాయతీకి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ పంచాయత్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 5 వార్డ్ మెంబర్స్ అండ్ మే హ్యావ్ and many as 21 వార్డ్ మెంబర్స్. ప్రతి పంచాయతీలో కనీసం 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. ఎస్, దిస్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ బి: ఎనీ పర్సన్ who is 21 years and above can contest the election. Yes, this is also correct statement. Option C: the parliament reserved 50% seats in local bodies for women. This is also correct statement. సో ఇక్కడ గ్రామ పంచాయతీలకి సంబంధించి సరికాని స్టేట్మెంట్ అడుగుతున్నాడు, విచ్ ఈజ్ నాట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెర్ ఈజ్ నో రిజర్వేషన్ పాలసీ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్ ఇన్ లోకల్ బాడీస్. వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉంటుంది. ఎస్, దెర్ ఈజ్ ఎ రిజర్వేషన్ పాలసీ ఫర్ ఎస్టీస్, ఎస్సీస్ అండ్ బీసీస్ ఇన్ లోకల్ బాడీస్. కానీ ఇక్కడ నో అని ఇచ్చాడు. దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద Gram Panchayat. Next question. The foreign traders and travelers who visited the Vijayanagara Empire were. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ వ్యాపారులు మరియు యాత్రికులు ఎవరు? ఈ ఆప్షన్స్లో కొందరి విదేశీ వ్యాపారులు మరియు యాత్రికుల పేర్లను రిపీటెడ్గా ఇచ్చాడు. మార్కో పోలో, నికోలో కొంటి, అబ్దుల్ రజాక్, డొమింగో పేస్ అండ్ న్యూస్. ఇందులో మార్కో పోలో అనే వ్యక్తి ఇటలీ దేశస్థుడు. ఇతను విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడానికి రాలేదు, కాకతీయ రాజ్యాన్ని సందర్శించడానికి వచ్చిన యాత్రికుడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి: నికోలో కొంటి, డొమింగో పేస్, న్యూస్ అండ్ అబ్దుల్ రజాక్. వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడానికి వచ్చిన వ్యాపారులు మరియు యాత్రికులు. 23rd క్వశ్చన్. We used to measure a string of flowers. మనం పూలదండను కొలవడానికి ఏ మెజర్మెంట్ని వాడతాము? ఆప్షన్స్: స్కేల్, కొలవద్ద, హ్యాండ్ స్పాన్, జానా, ఫుట్ స్పాన్, అడుగు, క్యూబిట్, మూర. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్యూబిట్. పూలదండను కొలవడానికి మూరని మనం మెజర్మెంట్గా వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ పీపుల్ కన్సిడర్డ్ ది సీ యాజ్ మిడిల్ ఆఫ్ ద వరల్డ్. కింది వాటిలో ఈ సముద్రాన్ని ప్రపంచం మధ్యలో ఉన్నదని భావించారు. ఆప్షన్స్: మెడిటరేనియన్ సీ, కాస్పియన్ సీ, బ్లాక్ సీ, అడ్రియాటిక్ సీ. మిడిల్, మధ్యలో. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and subscribe for more videos.